రంపచోడవరం మెగా పీటీఎంలో విద్యార్థులతో మంత్రి లోకేష్ సరదాగా ముచ్చటించారు. పెద్దయ్యాక ఏమవుతారంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమాజాన్ని మార్చాలంటే రాజకీయ రంగమే ప్రధాన మార్గమని అన్నారు. నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? ఇంపాడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుని కూడా అందరూ ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా ఆ మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా.